నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమగ్ర సమాచారం ఏమేముంది చూద్దాం. వీడియో చివరి వరకు చూడండి. ఒకవేళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్థానిక విద్యార్థులతోనే వైద్య సీట్ల భర్తీ 10 ఏళ్ల కాల పరిమితి ముగిసినందున స్థానికేతర కోటా విధానానికి స్వస్తి. న్యాయశాఖ పరిశీలనలో ప్రతిపాదనలు. అమరావతి నుంచి ఏపీ రాష్ట్రంలో వైద్య విద్యా సీట్ల భర్తీ విధానంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం జూన్ 2తో 10 ఏళ్ల కాలపరిమితి ముగిసినందున స్థానిక విద్యార్థులతోనే వైద్య విద్యా సీట్ల భర్తీ చేపట్టనున్నారు. అందుకోసం సిద్ధం చేసిన దస్త్రాలు ప్రస్తుతం న్యాయశాఖ పరిధిలో ఉన్నాయి. ఉత్తర్వుల జారీ లాంఛనమే కానుంది. 24-25 అకాడమిక్ ఇయర్ నుంచి ఈ మార్పులు అమల్లోకి రానున్నాయి. 2014కు ముందు ఏర్పడిన వైద్య కళాశాలల్లోని ఎంబీబీఎస్, పీజీ సీట్లను స్థానికేతర కోటాలో అంటే 85% లోకల్, 15% నాన్ లోకల్ నిష్పత్తి ప్రకారం కేటాయిస్తున్నారు. 15%లో తెలంగాణ రాష్ట్ర విద్యార్థులు ప్రవేశాలు పొందారు. రానున్న కొత్త అకాడమిక్ ఇయర్ నుంచి ఈ విధానం అమలు కాదు. ఇప్పటికే 2014 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీ సీట్లలో స్థానిక విద్యార్థులే ప్రవేశాలు పొందుతున్నారు. రాష్ట్ర కాలేజీల విషయంలోనూ ఇదే అవుతుంది. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కాలేజీ, దంత వైద్య కాలేజీ రాష్ట్ర స్థాయి విద్యా సంస్థలుగా ఉన్నాయి. వీటిలో కిందటి అకాడమిక్ ఇయర్ వరకు 22-32-22 నిష్పత్తిలో ఏయు, ఓయు, ఎస్వియు ప్రాంతాల వారీగా సీట్లను కేటాయిస్తూ వచ్చారు. పునర్విభజన చట్టం 2014 ప్రకారం 10 ఏళ్ల కాల పరిమితి ముగిసినందున ఈ రెండు వైద్య కాలేజీల్లోనూ స్థానిక విద్యార్థులతోనే సీట్లను భర్తీ చేసేలా ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇకపై ఈ రెండింటికి రాష్ట్ర స్థాయి హోదా తొలగనుంది. ఈ ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. సంబంధిత ప్రతిపాదనలు యూనివర్సిటీ నుంచి ప్రభుత్వం ద్వారా న్యాయశాఖకు వెళ్ళాయి. ఈ మినహాయింపు కోరిన ఆరోగ్య వర్సిటీ ఎంబీబీఎస్ ఎస్సీ కేటగిరీ సీట్లను జాతీయ స్థాయిలో భర్తీ చేస్తామని ప్రాథమికంగా తీసుకున్న నిర్ణయాన్ని 24-25 అకాడమిక్ ఇయర్కి అమలు చేయొద్దని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ జాతీయ విద్యా కమిషన్కు తాజాగా లేఖ రాసింది. సి కేటగిరీ సీట్ల విధానంపై మా ఆమోదం తప్పనిసరిగా తీసుకోవాలని ప్రైవేటు మెడికల్ కాలేజీ యాజమాన్యాలు మాకు లేఖ రాశాయి. దాంతోపాటు ప్రవేశాల నిర్వహణకు తక్కువ సమయం ఉంది. ఈ పరిస్థితుల్లో మార్పులు చేయొద్దని అందులో పేర్కొంది. పీజీ ఇన్ సర్వీస్ కోటా సీట్ల తగ్గింపుకు కమిటీ సిఫార్సు. రాష్ట్ర ప్రభుత్వ వైద్యులుగా చేరిన వారికి ఇన్ సర్వీస్ కింద పీజీ వైద్య విద్య అభ్యసించేందుకు నిర్దేశించిన 30% కోటాను ఎంపిక చేసిన స్పెషాలిటీలో 15%కు తగ్గించాలని ప్రత్యేక కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 22 నుంచి పీజీ వైద్య విద్యలో క్లినికల్ సబ్జెక్టుల్లో 30%, నాన్ క్లినికల్ సబ్జెక్టుల్లో 50% సీట్లను రాష్ట్ర ప్రభుత్వ సర్వీసులో పనిచేసే ఎంబీబీఎస్ వైద్యులకు ఇన్ సర్వీస్ కోటాలో కేటాయిస్తున్నారు. ఇలా 23 నుంచి సుమారు 500 మంది పీజీ సీట్లను పొందారు. నాన్ క్లినికల్ స్పెషాలిటీ సీట్లలో ప్రస్తుతం ఉన్న 50% సీట్లను 30%కు కుదించాలని కమిటీ సిఫార్సు చేసింది. ఇక క్లినికల్ స్పెషాలిటీల్లో పీడియాట్రిక్స్, గైనిక్, రేడియాలజీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియా కోర్సులో ప్రవేశాలకు మాత్రమే ఇన్ సర్వీస్ కోటాను పరిమితం చేయాలని కూడా సూచించింది. దీనిపై ప్రభుత్వంలో సమాలోచనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యుల సంఖ్య అవసరాలకు తగ్గట్లు ఉందని, పీజీ వైద్య విద్యను పూర్తి చేసిన వారు తిరిగి విధుల్లోకి రావడం లేదని, వచ్చిన అనధికారికంగా విధులకు దూరంగా ఉంటున్నారన్న ఉద్దేశంతో కమిటీ ఈ సిఫార్సులు చేసింది. ఈ నేపథ్యంతో ప్రస్తుత ఇన్ సర్వీస్ కోటాను యథావిధిగా కొనసాగించాలని ప్రభుత్వ వైద్యుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. 6 రాష్ట్రాల వైద్య సంఘాల పోరాటాల ఫలితంగా న్యాయస్థానాల ఆదేశాలతో ఇన్ సర్వీస్ కోటాలో వైద్యులు సీట్లు పొందుతున్నారని గుర్తు చేసింది. నీట్ అవకతవకలపై 1100 కేసులు, సుప్రీంకోర్టులో 159, రాష్ట్రాల హైకోర్టులో 941 కేసులు ఈ విధంగా ఉన్నాయి. వీళ్ళు ఎన్టీఏ వాళ్ళు ఏం చేశారంటే మొత్తము సుప్రీంకోర్టుకి ట్రాన్స్ఫర్ చేయండి, ఇక్కడే అయితే బాగుంటుంది, అన్ని రాష్ట్రాలకు మేము తిరగలేము అని అన్నారు. ఏమైతే చూడాలి. నీటును ఎత్తివేయాలి. ప్రధాని మోదీకి, రాహుల్ గాంధీకి స్టాలిన్ లేఖ. అలాగే 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా లేఖ రాశారు. గుజరాత్లో సిబిఐ సోదాలు. నీట్ అవకతవకలపై 1100 కేసులు ఇట్లున్నాయన్నమాట. దేశంలో పరిస్థితి ఆగమాగం అవుతుంది. నీట్ పరీక్షను రద్దు చేయాలి. విద్యార్థి సంఘాల ఆందోళన. ఎంపీ డీకే అరుణ ఇంటి ముట్టడి. నీట్ పేపర్ లీక్ కేసును జర్నలిస్ట్ అరెస్టు. నీట్ నుంచి మినహాయించండి అని చెప్తున్నారు. జార్ఖండ్లో అరెస్టు చేశాం. సిబిఐ
యూజీ నీట్ పేపర్ లీక్లో సిబిఐ దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న ఓ జర్నలిస్టును జార్ఖండ్లోని హజారీబాగ్లో శనివారం అదుపులోకి తీసుకుంది. హిందీ న్యూస్ పేపర్లో పనిచేసే జమాలుద్దీన్ అనే జర్నలిస్ట్ పేపర్ లీకేజీలో ఓయాసి స్కూలు ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్కు సాయం చేశారని అభియోగాలతో సిబిఐ ఇతన్ని అరెస్ట్ చేసింది. ఇంతేకాదు గుజరాత్లో 4 సిబిఐ కస్టడీ కూడా వేసారు. యూజీ నీట్ అభ్యర్థులకు కోచింగ్ సెంటర్ల వల్ల మళ్ళీ నీట్ పరీక్ష నిర్వహిస్తారంటూ అభ్యర్థులకు ఫోన్లు, షార్ట్ టర్మ్ కోర్సులో చేరితే ప్రత్యేక రాయితీలంటూ ఆకర్షణ, రాష్ట్ర స్థాయి ర్యాంకులు ఇవ్వకపోవడంతో అభ్యర్థుల్లో గందరగోళం. ఈమె చూస్తున్నాము. అసలు ఎంత ఆగమవుతున్నారు అనంటే పేరెంట్స్ అయినా పిల్లలైనా ఆగమవుతున్నారు. దాన్ని వీళ్ళు మళ్ళీ క్యాష్ చేసుకుంటామని ఆలోచిస్తారు. గుర్తుపెట్టుకోండి, షార్ట్ టర్మ్ కోర్సులలో ఏమీ లాభం ఉండదు. మీకు ఫుల్ ప్లెడ్జ్గా ఒక సబ్జెక్ట్ వచ్చి ఉంటే, మ్యాథ్స్ అయినా, కెమిస్ట్రీ అయినా, ఫిజిక్స్ అయినా, బయో అయినా, తర్వాత కెమిస్ట్రీ అయినా సరే, దానికి మీరు షార్ట్ టర్మ్ కోర్సు పోతే కొంచెం బ్రషప్ కింద హెల్ప్ అవుతుంది. కానీ డైరెక్ట్ మేము షార్ట్ టర్మ్కే పోతాము అంటే వర్కౌట్ కాదు. నీట్ అయినా సరే, ఎప్సెట్ అయినా సరే, లేదు మెయిన్స్, అడ్వాన్స్ అయినా సరే, దేనికైనా ఇది వర్తిస్తుంది. కంప్లీట్గా మీరు ఫుల్ ప్లెడ్జ్గా నాలెడ్జ్ సంపాదించుకొని ఉంటే ఒక సబ్జెక్టులో, మళ్ళీ మీరు షార్ట్ టర్మ్కి పోతే కొంచెం బ్రషప్ చేస్తారు, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు నీట్ క్యాన్సిల్ చేస్తారు అన్న ఆలోచన చాలామందికి ఉంది. సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, క్యాన్సిల్ చేయము, ఈమె కౌన్సిలింగ్ అయితే ఖచ్చితంగా 6 నుంచి ఉంటుంది అని క్లియర్గా చెప్పారు. వీళ్ళేమో లాత్కొరకతానికి ఇట్లా పడుతున్నారు అన్నమాట. యూజీ నీట్ పరీక్ష రద్దు అవుతుంది, కొత్తగా మళ్ళీ పరీక్ష నిర్వహించనుంది. అందుకే షార్ట్ టర్మ్ కోర్సు ప్రారంభించాం, మీ అమ్మాయిని వెంటనే చేర్పిస్తే ఫీజు కూడా రాయితీ ఇస్తాం. 2 రోజుల కిందట ఓ ప్రముఖ నీట్ కోచింగ్ సెంటర్ల నుంచి విద్యార్థి తండ్రికి వచ్చిన ఫోన్ కాల్ ఇది. ఎంబీబీఎస్ కోర్సులో ప్రవేశాలకు సంబంధించి యూజీ నీట్ ప్రవేశాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. నీట్ పరీక్షలో కొందరు అదనపు మార్కుల ప్రయోజనం, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం, టాప్ ర్యాంకులపై రగడ తదితర అంశాలతో దేశవ్యాప్తంగా తీవ్ర అయోమయ పరిస్థితులను ఏర్పడ్డాయి. దీన్ని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. ఎంత? 25,000 నుంచి 30,000 ఫీజు. అది వర్కౌట్ కాదు, గుర్తుపెట్టుకోండి. మెగా కాదు డగా డిఎస్సి అని ఇంకో పేపర్కి ఇచ్చారు ఏపీ నుంచి. జిల్లాకు 200 ఎస్జిటి పోస్టులు కూడా లేకుండా ఎలా మెగా డిఎస్సి? అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఉపాధ్యాయ భర్తీల ధర్నా. ఎస్జిటి పోస్టుల భర్తీలో 4 జిల్లాలకు తీవ్ర అన్యాయం. నెల్లూరులో 104, ప్రకాశంలో 124, శ్రీకాకుళంలో 144, అనంతపురంలో 183. ఒకవేళ మీరు ఇదే అనుకుంటే సరే, నేను కాదంటలేను. కానీ మొన్న ఏపీలో వచ్చిన డిఎస్సికి 6,100 పోస్టులే ఉండే కదా. మరి దాన్ని ఏమంటాం? దానికి దీనికి చూస్తే ఇంకా మంచిది కదా. 16,000 పోస్టులు వచ్చినాయి. కొంచెం చూడండి. స్ట్రైక్ చేసే ముందు సర్కారు తప్పిదం దివ్యాంగులకు శాపం అయిపోయింది. గురుకుల పీజీటీల్లో భారీగా ఖాళీలు, నాడు మెడికల్ టెస్టులు లేకుండానే ఎంపిక, నేడు అనర్హులంటూ పోస్టింగ్ నిరాకరణ. హెచ్హెచ్ విభాగంలోనే 35 మందికి పైగా రిజెక్ట్. విహెచ్, ఓహెచ్ ఇతర విభాగాల్లో మరెన్నో. తదుపరి మెరిట్ అభ్యర్థికైనా ఇవ్వని వైనం. కాంగ్రెస్ సర్కారుపై వెల్లువెత్తుతున్న విమర్శలు. ఇది వీళ్ళు చేసిన ఘనకార్యం కాదు, కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఘనకార్యం కాదు. ఇది నోటిఫికేషన్ ఇప్పటి కాదు, పోయిన గవర్నమెంట్ ఇదన్నమాట. ఈమె పేరు రేణుక. దివ్యాంగుల కోటలో మల్టీ జోన్ 1లో బయాలజికల్ సైన్స్ సబ్జెక్టులో పీజీటీ పోస్టుకు ఎంపికయ్యారు. టీజీటీ పోస్టుకు కూడా ఎంపికయ్యారు. టీజీటీని వదిలేసి పీజీటీ పోస్టు ఉంచుకోగా గత ఫిబ్రవరిలో సీఎం రేవంత్ చేతుల మీదుగా అపాయింట్మెంట్ ఆర్డర్ను తీసుకున్నారు. తీరా ఇప్పుడు నిర్దేశిత వైకల్యం లేదని పీజీటీ పోస్టు అపాయింట్మెంట్ ఆర్డర్ను అధికారులు రద్దు చేశారు. దీంతో రెండింటికి చెడ్డ రేవడిలా మారింది. ఇది ఒక్క రేణుక పరిస్థితే కాదు, పీజీటీ పోస్టులకు 10ల సంఖ్యల అభ్యర్థులకు ఎంపికైన వారి దుస్థితి ఇదేం వచ్చింది? మళ్ళీ వాళ్ళ పేపర్లోనే వచ్చింది, నమస్తే తెలంగాణనే వచ్చింది. అర్హులకు తీరని నష్టం. ఉన్న ఉద్యోగాన్ని కూడా వదులుకున్నారు. జర గుర్తుపెట్టుకోవాలి. గవర్నమెంట్ ఇప్పటికైనా స్పందించి దీనిపైన ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి. రిలిక్విష్మెంట్ లేదు ఇట్లా. మరి అలాంటప్పుడు ఈమెకు సదరం సర్టిఫికేట్ ఇచ్చారు. మరి సదరం సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు మరి గవర్నమెంట్ సర్టిఫికేట్ కూడా సేమ్. ఇప్పుడు గవర్నమెంట్ డాక్టరే కదా ఇక్కడ అక్కడ చెక్ చేసేది. మరి అలాంటప్పుడు అక్కడ 60% వచ్చి వీళ్ళ దగ్గరనేమో 30%, 35, 39% వచ్చింది అత. ఏమదో వీళ్ళ బాధలు ఇవి. ఈ రోజుకు సంబంధించిన పేపర్ ఆర్టికల్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.